సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము. అందువల్ల ఈ రోజు ఈ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, కీచకుల్లా వ్యవహరిస్తూ ఉన్నారు. మహిళలు మాన ప్రాణాలతో ఈ రాష్ట్రంలో బ్రతికే హక్కు లేనట్టుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీన్ని మేము చూస్తూ ఊరుకోము. ఇప్పటి వరకు ఎన్నో సంఘటనలు జరిగాయి. ప్రతి సందర్భంలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించడమో, మా జగనన్న స్పందించడమో, వెళ్లి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డమో చేస్తూ జరుగుతూ ఉండే పరిస్థితులు ఉన్నాయి తప్ప ఎక్కడైనా ఏ అత్యాచారం జరిగినా, హత్య జరిగినా ప్రభుత్వం స్పందించిన దాఖలాలు ఒక్కటి కూడా కనిపించవు. ఆ రోజు రాంబిల్లిలో ఒక అమ్మాయికి హత్య చేసిన సంఘటన అవ్వచ్చు, అలాగే తీసుకుంటే చాలా సంఘటనలు, ముచ్చుమర్రి సంఘటన చూసాము, అలాగే చాలా చాలా సంఘటనలు. ఇప్పుడు తెనాలిలో సహానా అనే ఒక దళిత మహిళను టీడీపీ వ్యక్తి దారుణంగా కొట్టేసి బ్రెయిన్ డెడ్ అయ్యేట్టుగా చేసి చంపేయడం జరిగింది. ఆ రోజు జగనన్న వెళ్లారు పరామర్శకి, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి. ప్రభుత్వం ఏమైనా